వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్ ను చూసిన ప్రతిసారి నాకు అసూయ కలుగుతుంది. అక్కడి విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, ఐటీ టవర్లు చూసినప్పుడు కలిగే అసూయే నాలో కసిని పెంచింది. ఆంధ్రప్రదేశ్ను దక్షిణ భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దగలమన్న నమ్మకాన్ని ఇచ్చింది అని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ శక్తివంతమైన ప్రసంగం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించిన ఆధునిక హంగులతో కూడిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభలో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తన ప్రసంగంలో అభివృద్ధి, రాజకీయాలు, వ్యక్తిగత ప్రస్థానాన్ని కలగలిపి ప్రజల్లో నూతన ఉత్సాహం నింపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని లోకేష్ కొనియాడారు. ఒకప్పుడు రైళ్లు సమయానికి వచ్చేవి కావు, బోగీలు శుభ్రంగా ఉండేవి కావు. కానీ నేడు వందే భారత్, బుల్లెట్ రైళ్లు, కవచ భద్రతా టెక్నాలజీ, 100% విద్యుదీకరణతో రైల్వే రంగం స్వరూపమే మారిపోయింది. దేశాభివృద్ధికి రైల్వేలే కీలకమని ప్రధాని మోదీ బలంగా విశ్వసిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో మరిన్ని రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను సభాముఖంగా కోరారు. అమరావతి అభివృద్ధిపై లోకేష్ తన దార్శనికతను స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి రోడ్డు, రైలు, వాయు మార్గాల అనుసంధానం అత్యంత కీలకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మూడింటిని అనుసంధానిస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ను రూపొందిస్తున్నారు. 2019-24 మధ్య ఆగిపోయిన అమరావతి పనులను ఇప్పుడు చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరుగులు పెట్టిస్తున్నారు. అమరావతిని ఒక గ్లోబల్ సిటీగా మార్చడమే మా అందరి లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మనందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈరోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్లు చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మనందరం నరేంద్ర మోడీ గారు రుణపడి ఉండాలి. ఎందుకంటే మనందరికీ దశాబ్దాలుగా ఉన్న కళ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలోని. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి గారు అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆపరేషన్లు కూడా ప్రారంభించారు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. ఈరోజు ఏకంగా మంగళగిరి భూగర్భ డ్రైనేజ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నామంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిసి ఈరోజు ఎప్పుడు లేని విధంగా మన మంగళగిరిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఇప్పుడే గౌరవ మంత్రి పెమ్మసాని గారు చెప్పినట్లు మంగళగిరిలో మన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. శ్మశానాల దగ్గర నుంచి కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, లక్ష్మీ నరసింహస్వామి గుడి కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా మీకోసం చేస్తాం జరిగింది. ఆనాడు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరా, 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందల ఒక శాసనసభ్యుడిగా మీ ముందల నుంచిన మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం వల్ల 5300 ఓట్లతో ఓడిపోయానని. 5 సంవత్సరాలు కష్టపడ్డా, చెమటోర్చా, మీ మనసు గెలుచుకున్నా. ఆనాడు ప్రజలందరిని ఒక్కటే కోరా, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి, అది నాకు కొండంత బలం ఇస్తుందని. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టాప్ 3 మెజారిటీతో మీరు నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అదే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఏ మంత్రి గారితో మాట్లాడినా, కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్తో కానీ ఎప్పుడు మాట్లాడినా, అనామ మంగళగిరి నియోజకవర్గాన్ని మీరు చేయాలి, 91,000 మెజార్టీతో నేను గెలిచాను, బాధ్యత మీ పైన కూడా ఉందని వాళ్ళతో నేను ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపిస్తాం జరిగింది. నా గౌరవాన్ని మీరు నిలబెట్టారు, నా పైన బాధ్యత పెరిగింది. గడిచిన 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది తొలి అడుగు మాత్రమే, ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా,
అంటే ఈరోజు ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. జీతాలు కానీ, పెన్షన్ కానీ, తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, మెగా జాబ్ క్యాలెండర్ కానివ్వండి, ఇవన్నీ చేయాలంటే ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. అయినా కూడా పర్వాలేదు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు సంపాదిద్దామని అభివృద్ధి పదంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నారు.